అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని చతుర్థోధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగములోని 27వ శ్లోకము. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. భావం: శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను. కొందరు జ్ఞానముచే ప్రేరణ నొంది తమ ఇంద్రియ క్రియాకలాపములన్నిటినీ మరియు తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించిన మనసు యొక్క అగ్నిలో సమర్పిస్తారు. 28వ శ్లోకము. ద్రవ్యయజ్ఞస్తపోయజ్ఞ యోగయజ్ఞస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞశ్చ యతయః సంసితవ్రతాః. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను. కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు, మరికొందరు కఠినమైన నిష్ఠలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు 8 అంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు, మరికొందరు కఠినమైన నిష్ఠలను ఆచరిస్తూ వేదశాస్త్రాలను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు. 29వ శ్లోకము. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా పలికెను. కొందరు లోనికి వచ్చే శ్వాసయందు బయటకు వెళ్లే శ్వాసను యజ్ఞంలా సమర్పిస్తారు, వేరొకరు బయటకు వెళ్లే శ్వాసయందు లోనికి వచ్చే శ్వాసను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు ప్రాణశక్తి నియంత్రణలో నిమగ్నమై ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికి వచ్చే బయటకు వెళ్లే శ్వాసల నియంత్రణను చేస్తుంటారు. ఓం శ్రీ పరమాత్మనే నమః.